అస్సలాములైకుం. మనం పవిత్ర రమదాన్ మాసంలో ఉన్నాం కదా. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో మనందరం జకాత్ గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన ఆరాధన. చూడండి, జకాత్ అంటే ఏదో దానం చేయడం మాత్రమే కాదు, మన సంపదను, మన ఆత్మను కూడా శుద్ధి చేసే ఒక అద్భుతమైన మార్గం. జకాత్ అనే పదానికి అర్థమే శుద్ధి మరియు వృద్ధి. ఇది ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి. మనం సంపాదించుకున్న దాంట్లోంచి ఓ చిన్న భాగం ఇవ్వడం వల్ల మన మిగిలిన సంపద అంతటినీ అల్లాహ్ ఆశీర్వదిస్తాడు, దాన్ని పరిశుభ్రపరుస్తాడు. దీనివల్ల మనలో దురాశ పోయి మన మనసులు నిర్మలంగా తయారవుతాయి. సో ఈరోజు మనం జకాత్ ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా లెక్కించాలి, ఎప్పుడివ్వాలి, ఇలాంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. సరే, మనం ముందుగా జకాత్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదండి. ఇది అల్లాహ్ పట్ల మనకున్న విధేయతను, కృతజ్ఞతను చూపించే ఒక గొప్ప ఆరాధన. చూడండి, మనం జకాత్ ఇవ్వడం వల్ల మన సంపద, మన ఆత్మ రెండూ శుద్ధి అవుతాయి. అదే టైంలో మన సమాజంలో అవసరంలో ఉన్న వాళ్లకి మన వంతు సహాయం అందుతుంది. ఇది మనలో కరుణని, ఐక్యతని పెంచుతుంది. అంతిమంగా మన విశ్వాసాన్ని, మన ఈమాన్ని బలంగా మార్చే ఒక బాధ్యత ఇది. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న, అసలు జకాత్ ఎవరి మీద ఫర్జ్ అవుతుంది, అంటే ఎవరు తప్పకుండా ఇవ్వాలి? ఇక్కడే మనకు సాహిబే నిసాబ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సాహిబే నిసాబ్ అంటే ఎవరంటే, ఎవరైతే 2 షరతులు పూర్తి చేస్తారో వాళ్ళు. మొదటిది, వాళ్ల దగ్గర కనీస సంపద ఉండాలి. దీన్నే నిసాబ్ అంటారు. ఇక రెండవది, ఆ సంపద వాళ్ల దగ్గర ఒక పూర్తి ఇస్లామిక్ సంవత్సరం, అంటే ఒక చంద్ర సంవత్సరం పాటు ఉండాలి. నిసాబ్ లెక్కించడానికి మనకు 2 ప్రమాణాలున్నాయి. ఒకటి బంగారం, ఇంకొకటి వెండి. ఇప్పుడున్న రోజుల్లో బంగారం ధరతో పోలిస్తే వెండి ధర చాలా తక్కువ కదా. అందుకే 52.5 తులాల వెండి విలువని ప్రామాణికంగా తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఎక్కువ మంది జకాత్ ఇవ్వగలుగుతారు, మరి ఎక్కువ మంది పేదలకు సహాయం అందుతుంది. సరే, మరి ఒకరి దగ్గర కొంచెం బంగారం, కొంచెం వెండి, మరికొంత డబ్బు, ఇలా అన్నీ కలిపి ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు నిసాబ్ ఎలా లెక్కించాలి? ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ ఒక్క ఆస్తి కూడా నిసాబ్ పరిమితికి చేరుకోకపోయినా పర్లేదు, వాటన్నింటి విలువను కలపాలి. అంటే మీ దగ్గరున్న బంగారం, వెండి, క్యాష్, వ్యాపార సరుకులు, వీటన్నిటి మొత్తం విలువ గనక 52.5 తులాల వెండి విలువని దాటితే అప్పుడు మీపై జకాత్ తప్పనిసరి అవుతుంది. రైట్, ఇప్పుడు మనం జకాత్ ప్రాక్టికల్గా ఎలా లెక్కించాలో చూద్దాం. ఈ లెక్కంతా చంద్ర సంవత్సరం అనే ఒక కీలకమైన పాయింట్తో మొదలవుతుంది. దీన్ని సింపుల్గా ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకుందాం, ఒక వ్యక్తి దగ్గర ఈ సంవత్సరం రమదాన్లో నిసాబు పరిమితికి సరిపడా సంపద చేరింది. అయితే వెంటనే జకాత్ ఇవ్వక్కర్లేదు, ఒక పూర్తి ఇస్లామిక్ సంవత్సరం ఆగాలి. అంటే వచ్చే సంవత్సరం రమదాన్ వరకు ఆగాలి. ఆ రోజున తన దగ్గర ఉన్న మొత్తం సంపదను మళ్లీ లెక్కించాలి. అప్పుడు కూడా నిసాబ్ కన్నా ఎక్కువుంటే అప్పుడు జకాత్ ఇవ్వాలి. కాబట్టి అసలు విషయం ఏంటంటే, జకాత్ రేటు కేవలం 2.5% మాత్రమే. అంటే మన మొత్తం ఆస్తిలో 40వ వంతు. ఆలోచించండి, ఈ చిన్న భాగం ఇవ్వడం వల్ల మిగిలిన 97.5% సంపద మొత్తం శుద్ధి చేయబడి అల్లా ఆశీర్వాదాలను పొందుతుంది. సరే, ఇప్పటి వరకు బానే ఉంది. మరి ఏ ఆస్తులపై జకాత్ ఇవ్వాలి, వేటి మీద ఇవ్వక్కర్లేదు, ఈ వివరాలిప్పుడు క్లియర్గా చూసేద్దాం. చూడండి, బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా సరే, మన దగ్గరున్న క్యాష్, బ్యాంక్లో సేవింగ్స్, వ్యాపారం కోసం పెట్టిన సరుకులు, ట్రేడింగ్ కోసం కొన్న షేర్లు, ఇలాంటి వాటిపై జకాత్ చెల్లించాలి. కాని మనం నివసించే స్వంత ఇల్లు, మనం వాడే కారు, ఇంట్లోని ఫర్నిచర్ లేదా వ్యాపారానికి ఉపయోగించే మెషినరీ, ఇలాంటి వ్యక్తిగత వాడకపు వస్తువులపై జకాత్ ఉండదు. కొన్ని స్పెషల్ కేసులు కూడా చూద్దాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు అమ్మకానికి పెట్టిన ప్లాట్లు, ఇళ్లమీద జకాత్ ఇవ్వాలి. అలాగే జకాతు లెక్కించేటప్పుడు మనకున్న అప్పులను తీసేయొచ్చు. చాలామందికి వచ్చే డౌట్, పెళ్లికోసం, హజ్జు కోసం లేదా ఇళ్లు కట్టడం కోసం దాచిన డబ్బు మీద జకాత్ ఇవ్వాలా అని. అవును, ఆ డబ్బు నిసాబును చేరుకుని సంవత్సరం గడిస్తే దానిపైన కూడా జకాత్ ఇవ్వాల్సిందే. ఇక చివరిగా
జకాత్ బాధ్యతను పూర్తి చేయడంలో రెండు చాలా కీలకమైన విషయాలున్నాయి. ఒకటి సంకల్పం అంటే నియత్, రెండు దాన్ని చెల్లించే విధానం. ఇది చాలా చాలా ముఖ్యం. జకాత్ అనేది ఒక ఇబాదత్, ఒక ఆరాధన. కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు మనసులో నేను నా జకాత్ చెల్లిస్తున్నాను అని స్పష్టమైన సంకల్పం అంటే నియత్ చేసుకోవాలి. ఏదో మామూలుగా దానం చేసి తర్వాత దాన్ని జకాత్గా అనుకుంటే సరిపోదు. ఇంకో మంచి విషయమేంటంటే మనం జకాత్ ఇచ్చేటప్పుడు తీసుకునేవాళ్లకి ఇదిగో ఇది జకాత్ డబ్బు అని చెప్పాల్సిన పనే లేదు. వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఆ సంకల్పమనేది మనకు, మన అల్లాకు మధ్య ఉండే విషయమంతే. ఇక టైమింగ్ విషయానికొస్తే మీ సంపద మీద చంద్ర సంవత్సరం పూర్తి కాగానే వీలైనంత త్వరగా జకాత్ చెల్లించేయాలి. అనవసరంగా ఆలస్యం చేయకూడదు. అయితే ఒకవేళ అవసరమైతే సంవత్సరం పూర్తి కాకముందే అడ్వాన్స్గా కూడా జకాత్ చెల్లించవచ్చు. ఇది చాలామందిని ఆలోచింపజేసే ప్రశ్న. ఒకవేళ ఈ ముఖ్యమైన విధిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? మనం చెల్లించని జకాత్ అనేది పేదల హక్కు. అది అల్లా దగ్గర మన మీదొక అప్పులా మిగిలిపోతుంది. అది గత సంవత్సరాలదైనా సరే మనం ఆ అప్పు తీర్చాల్సిందే. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా పెద్ద పాపం. పరలోకంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ గుర్తుచేసుకుందాం. నిసాబ్ కోసం వెండి ప్రమాణాన్ని వాడండి. మీ సంపద మీద ఒక పూర్తి చంద్ర సంవత్సరం గడవాలి. ఇచ్చేటప్పుడు నియత్ చేసుకోవడం తప్పనిసరి. అర్హత ఉన్న ఆస్తులపై 2.5% ఇవ్వాలి. ఇంకా సంవత్సరం పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా చెల్లించాలి. ఈ పవిత్ర రమదాన్ మాసంలో మన జకాతును సరిగ్గా లెక్కించి చెల్లించి అల్లాహ్ యొక్క అపారమైన కరుణను, ఆశీర్వాదాలను పొందుదాం. దీని ద్వారా మన సంపదను శుద్ధి చేసుకుందాం. మన సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడదాం. మన ఈమాన్ను మరింతగా పటిష్టం చేసుకుందాం. ఇంత మంచి విషయాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఒక పుణ్యమే కదా. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాముఅలైకుం. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।